అస్సలామలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు ఔజుబిల్లాహి మినశ్శైత్వానిర్రజీం బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. సూరా 32 అస్-సజ్దాహ్ 1-30 ఆయాతులు. అస్-సజ్దా అనగా సాష్టాంగ ప్రణామం. పరిచయం. మరణానంతరం మళ్ళీ లేపబడడం గురించి, పరలోక జీవితం గురించి ఈ సూరా నొక్కి చెప్పింది. అవిశ్వాసులు మరణానంతరం మళ్ళీ లేపబడడం గురించి అనుమానాలు వ్యక్తం చేశారు. పరలోక జీవితాన్ని వాళ్ళు విశ్వసించలేరు. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంతో ఈ విషయమై వాళ్ళు వివాదానికి దిగేవారు. ఈ ప్రశ్నలతో ఆయన సందేశాన్ని తిరస్కరించడానికి ప్రయత్నించేవారు. ఈ సూర అల్లాహ్ ఔన్నత్యాన్ని కొనియాడే ఆయత్తో ప్రారంభమవుతుంది. అల్లాహ్ శక్తి సామర్థ్యాలను, ఆయనకే ప్రత్యేకమైన సృష్టి సామర్థ్యాన్ని నిరూపించే వాక్యాలతో ప్రజల అనుమానాలను నివృత్తి చేస్తుంది. సమస్తాన్ని సృష్టించింది అల్లాహ్. ఒకసారి సృష్టించిన ఆయనకు మరోసారి సృష్టించడం చాలా తేలిక. మరణించిన వారిని మళ్ళీ సృష్టించి నిలబెట్టడం ఆయనకు సులభ సాధ్యం. ఈ సందర్భంగా దేవుని సృష్టి సామర్థ్యం గురించిన వివరాలను కూడా ఈ సూరా ఇక్కడ పొందుపరిచింది. దివ్య ఖురాన్ను సత్యంగా పేర్కొంది. ఇందులో ఎలాంటి అనుమానం లేదని, ఇదొక హెచ్చరిక అని తెలియజేసింది. ఈ సూరాలోని 15వ ఆయతులో వచ్చిన సజ్దా సాష్టాంగ ప్రణామం ప్రస్తావన ఆధారంగా దీనికి ఈ పేరు పెట్టడం జరిగింది. ఈ ఆయత్లో విశ్వాసుల గుణగణాలను వర్ణించడం జరిగింది. విశ్వాసులు దేవుని చిహ్నాలను విశ్వసిస్తారు. దేవుని చిహ్నాల గురించి వారికి గుర్తు చేసినప్పుడు వారు భక్తితో సాష్టాంగ పడతారు. తమ ప్రభువైన అల్లాహ్ను స్తుతిస్తారు. గత కాలాల్లో అవిశ్వాసానికి పాల్పడిన జాతులకు ఎలాంటి గతి పట్టిందో ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఈ సూరా అవిశ్వాసులను హెచ్చరించింది. గతంలో అనేక జాతులు నాశనం చేయబడ్డాయని, ఈ వాస్తవాన్ని అల్లాహ్ చిహ్నాల్లో ఒకటిగా గుర్తించాలని చెప్పడం జరిగింది. ఈ సూరాలో దేవుని శక్తి సామర్థ్యాలను వివరించడం జరిగింది. అల్లాహ్ ఆకాశాలను, భూమిని సృష్టించాడు. భూమ్యాకాశాల మధ్య ఉన్న సమస్తాన్ని సృష్టించాడు. ఈ సృష్టిని ఆయన 6 రోజుల్లో పూర్తి చేశాడు. ఆయన ఆకాశాలను, భూమిపై జరిగే అన్ని వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నాడు. ఆయన కంటికి కనిపించని సమస్త విషయాలు తెలిసినవాడు. ఈ అగోచరాలు మన ఇంద్రియ జ్ఞానంతో గ్రహించడానికి వీలు కానివి. ఆయన మనిషిని మట్టి నుంచి సృష్టించాడు. ఆయన మనిషికి వినే చూసే శక్తినిచ్చాడు. ముఖ్యమైన అవయవాలు ప్రసాదించాడు. ఆయన పొడి నేలపై వర్షాన్ని కురిపించి పంటలు పండేలా చేస్తున్నాడు. ప్రజలకు ఉపాధి కల్పిస్తున్నాడు. వారి పశువులకు ఆహారం లభించేలా చేస్తున్నాడు. ఆయత్ నంబర్ 1 and 2. అలీఫ్ లామ్ మీమ్. ఇది సర్వలోకాల ప్రభువు తరపున అవతరింపజేయబడిన గ్రంథం. ఇందులో ఎలాంటి సందేహమే లేదు. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం శుక్రవారం నాడు ఉదయం ఫజ్ర్ నమాజులోని మొదటి రకాతులో సజ్దా సూరాను పారాయణం చేసేవారని, రెండవ రకాతులో సూర దహర్ హల్ అతాక అలల్ ఇన్సాని పఠించేవారని హదీసు ద్వారా తెలుస్తుంది. అలాగే మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం రాత్రిపూట నిద్రపోయే ముందు సూరె సజ్దాను, సూరె ముల్క్ను పారాయణం చేసేవారని ప్రామాణిక ఆధారాల ద్వారా తెలుస్తుంది. అంటే ఇదేదో కట్టుకథల సంకలనం గాని, జ్యోతిష్యం గాని, పుక్కిటి పురాణం గాని, అసత్యం గాని ఎంతమాత్రం కాదు. పైగా ఇది సర్వలోక ప్రభువైన అల్లాహ్ నుండి పంపబడిన మార్గదర్శక గ్రంథం. ఆయత్ నంబర్ 3. ఏమిటి, ఇతను ప్రవక్త స్వయంగా దీనిని కల్పించుకున్నాడని వారంటున్నారా? ముమ్మాటికి కాదు. వాస్తవానికి ఇది నీ ప్రభువు తరపు నుండి వచ్చిన సత్యం. నీకు పూర్వం హెచ్చరించేవాడెవడు రాని వారిని నువ్వు హెచ్చరించటానికి, తద్వారా వారు సన్మార్గానికి రావటానికి గాను ఇది పంపబడినది. ఈ ఆయతులో సత్య తిరస్కారులకు హెచ్చరిక ఉంది. అనితర సాధ్యమైన ఈ గ్రంథరాజం విషయంలో వారు ఇలాంటి తప్పుడు ఆరోపణలు ఎందుకు చేస్తున్నారు? ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం స్వయంగా దీన్ని కల్పించాడని అనటానికి వారి దగ్గర ఉన్న ఆధారం ఏమిటి? ఖురాన్ అవతరణ వెనుక గల ప్రధాన ఉద్దేశం ఇక్కడ తెలియజేయబడింది.
అరబ్బుల దిద్దుబాటు కోసం మహాప్రవక్త సల్లల్లాహు సల్లంకు మునుపు ఏ ప్రవక్త రాలేదని కూడా ఈ ఆయతు ద్వారా అవగతమవుతుంది. అయితే హజ్రత్ షొయిబ్ అలైహిస్సలాంను కొంతమంది అరబ్బుల ప్రవక్తగా ఖరారు చేస్తారు. మరి ఆ లెక్కన పూర్వం హెచ్చరించబడని జాతివారు అంటే బహుశా ఖురైషులై ఉంటారు. బహుశా ఖురైషుల వద్దకు పంపబడిన ఏకైక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు సల్లం అన్నది దీని అంతరార్థం అయి ఉండవచ్చు. ఆయత్ నంబర్ 4. అల్లాహే ఆకాశాలను, భూమిని, వాటి మధ్యనున్న సమస్తాన్ని 6 రోజులలో సృష్టించాడు. ఆ తరువాత సింహాసనాన్ని, అర్షును అధిష్ఠించాడు. ఆయన తప్ప మీకు ఏ సహాయకుడు, మరే సిఫారసు చేసేవాడు లేడు. అయినా మీరు హితబోధను గ్రహించరేమిటి? దీనికి సంబంధించిన వివరాల కోసం అరాఫ్ సూరా 58వ ఆయతు క్రింద ఇవ్వబడిన పాద సూచికను చూడండి. అంటే దైవ సమక్షంలో మీకు తోడ్పడగల స్నేహితుడెవడూ ఉండడు. మీకోసం సిఫారసు చేసేవాడు కూడా అక్కడెవడూ ఉండడు. ఓ దైవేతర పూజారులారా, అల్లాహ్ను వదిలి ఇతరులు నమ్మకునే వారలారా, ఇంతగా విడమర్చి చెప్పినా మీకు విషయం బోధపడటం లేదా? మీరు గుణపాఠం గ్రహించరా? ఆయత్ నంబర్ 5. ఆయనే ఆకాశాలు మొదలుకొని భూమి వరకు ప్రతి పనిని నడుపుతున్నాడు. మరి అది ఆ పని మీరు లెక్కించే 1000 సంవత్సరాలంతటి ఒకానొక రోజున పైకి ఆయన వద్దకు చేరిపోతుంది. ఆకాశాన తాను అధిష్ఠించి ఉన్న అర్ష్ సింహాసనం వద్ద నుంచి అల్లాహ్ భూమిపైకి తన ఆదేశాలను జారీ చేస్తున్నాడు. ఏది ఎప్పుడు ఎక్కడ ఎలా జరగాలో పకడ్బందీగా వ్యూహరచన చేస్తున్నాడు. వాటిని ప్రవేశపెడుతున్నాడు. ఉదాహరణకు జీవన్మరణాలు, స్వస్థత, అస్వస్థత, కలిమిలేములు, జయాపజయాలు, యుద్ధాలు, సందులు మొదలగునవి. అల్లాహ్ అర్ష్ అనే తన అధికార పీఠంపై నుంచే తన నిర్ణయానుసారం ఈ ప్రణాళికను రచించి నడుపుతాడు. కడకు ఆయనకు సంబంధించిన ఈ కార్యం లేక ఉపాయం ఏదో ఒక రోజున ఆయన వద్దకే తిరిగి వెళ్ళిపోతుంది. దాన్ని దైవదూతలు ఊర్ధ్వ లోకాల్లోకి తీసుకుపోతారు. అలా కొనిపోయే ఈ అంతరం చాలా పెద్దది. దైవదూత కానీ వ్యక్తి గనక దాన్ని తీసుకుపోదలిస్తే 1000 సంవత్సరాలు పడుతుంది. లేదా ప్రళయ దినాన్ని దృష్టిలో పెట్టుకొని ఇలా అనబడి ఉండవచ్చు. ఆనాడు మానవుల కర్మలన్నీ దైవ సమక్షంలో సమర్పించబడతాయి. ఆ రోజు నిర్ధారణకు సంబంధించి ఖురాన్ వ్యాఖ్యాతల మధ్య తీవ్రమైన భేదాభిప్రాయాలున్నాయి. ఈ నేపథ్యంలో ఇమాం షౌకానీ 15-16 కథనాలను పొందుపరిచారు. ఈ వ్యవహారంపై అంతిమ నిర్ణయానికి రావటం కన్నా దీన్ని దైవాధీనం చేయటమే ఉత్తమమని హజ్రత్ ఇబ్న్ అబ్బాస్ రజియల్లాహు అన్హు అభిప్రాయపడ్డారు. ఐసరుత్ ఫాసీర్ వ్యాఖ్యాత ఇలా అన్నారు. దివ్య ఖురాన్లో ఈ విషయం 3 చోట్ల ప్రస్తావనకు వచ్చింది. ఈ 3 చోట్ల 3 వేర్వేరు దినాలు సూచించబడ్డాయి. అల్-హజ్ సూరా 47వ ఆయతులో ఆ రోజు గురించి వచ్చింది. అల్ మారీజ్ సూరాలో ఆ రోజు 50,000 ఏండ్లకు సమానంగా పేర్కొనబడింది. ఇక్కడ ఈ సూరాలో ఆ రోజు అంటే ప్రాపంచిక జీవితపు ఆఖరి రోజు. ఆ రోజు ప్రాపంచిక వ్యవహారాలన్నీ నాశనమై అల్లాహకు వైపుకు మరలించబడతాయి. ఆయత్ నంబర్ 6. ఆయనే గోప్యంగా బహిర్గతంగా ఉన్న వాటిని ఎరిగినవాడు, అపార శక్తి సంపన్నుడు, అనంత కరుణామయుడు. ఆయత్ నంబర్ 7. ఆయన ఏ వస్తువును చేసినా చాలా చక్కగా చేశాడు. మానవ సృష్టిని మట్టితో మొదలెట్టాడు. అల్లాహ్ ఏ వస్తువును సృష్టించినా ఏదో ఒక ఆశయంతో, పరమార్థంతో సృష్టించినదై ఉంటుంది. ఆ వస్తువులు దానికంటూ ప్రత్యేకత, అందం ఉంటాయి. ఆ మాటకొస్తే దేవుడు చేసిన ప్రతి వస్తువు అందమైనదే. కొంతమంది వ్యాఖ్యాతలు అహసన, ఉత్తమంగా అన్న పదాన్ని ఇక్కడ పటిష్టమైన అన్న అర్థంలో తీసుకున్నారు. అల్లాహ్ ప్రాణులన్నిటినీ అవి తమ అవసరాలు తెలుసుకునేలా సృష్టించాడని మరికొందరు భాష్యం చెప్పారు. అంటే మొట్టమొదటిసారిగా అల్లాహ్ ఆదం అలైహిస్సలాంను మట్టితో చేశాడు. అక్కడి నుంచి మనుజ జాతి సృష్టి ప్రక్రియ ఆరంభమైంది. ఆదం భార్యను ఆదం ఎడంవైపు ప్రక్కటెముతో సృష్టించాడని హదీసుల ద్వారా అవగతమవుతుంది. ఆయత్ నంబర్ 8. ఆ తరువాత అతని సంతతిని అత్యంత అల్పమైన నీటిసారం వీర్యంతో కొనసాగించాడు. అంటే రేతస్సు వీర్యపు బిందువుతో అంటే ఒక మానవ జంటను సృష్టించిన పిదప మానవజాతి పరంపరను ముందుకు నడపటానికి ఆయన స్త్రీ పురుషుల వైవాహిక వ్యవస్థను ఏర్పరిచాడు. భార్యాభర్తల సంభోగం సందర్భంగా
పురుషుని నుంచి వెలువడే వీర్య బిందువు స్త్రీ గర్భాశయంలోకి ప్రవేశిస్తుంది. ఆ వీర్యకణం ద్వారా దేవుడు ఓ సంపూర్ణ మనిషిని సృజిస్తాడు. ఆయత్ నంబర్ 9. ఆ తరువాత తగు రీతిలో దానిని మలచి అందులో తన వద్ద నుండి ఆత్మను ఊదాడు. మరి ఆయనే మీ చెవులను, కళ్ళను, హృదయాలను చేశాడు. ఈ ఉపకారాలకు కూడా మీరు కృతజ్ఞతలు తెలుపుకునేది చాలా తక్కువే. అంటే మాతృగర్భంలో ఆ శిశువుని వివిధ దశల్లో పెంచుతాడు. అతనికి శరీర అవయవాలు సమకూరుస్తాడు. నఖశిఖ పర్యంతం దాని రూపురేఖలు తీర్చిదిద్దుతాడు. తీర్చిదిద్దుతాడు. ఆ తరువాత అందులో ఆత్మను ఊదుతాడు. ఆయన తన సృష్టికి పరిపూర్ణతను చేకూర్చటానికి వీటన్నింటినీ సమకూర్చాడు. వినవలసిన ప్రతి దానిని మీరు వినగలిగేలా, చూడవలసిన ప్రతి వస్తువును మీరు చూడగలిగేలా, బుద్ధికి అందే ప్రతి విషయంపై మీరు ఆలోచించగలిగేలా దేవుడు మిమ్మల్ని మలిచాడు. ఇన్ని మహోపకారాలు చేసిన తర్వాత కూడా ఈ మనిషి కృతజ్ఞుడుగానే ఉంటున్నాడు. దేవుని ధన్యవాదాలు తెలుపుకోవలసిన విధంగా తెలుపుకోవటం లేదు. ఆయత్ నంబర్ 10. ఏమిటి, మేము మట్టిలో కలిసి మాయమైపోయిన తరువాత కూడా మళ్ళీ సరికొత్తగా సృష్టించబడతామా అని అంటారు. అసలు విషయం ఏమిటంటే వారు తమ ప్రభువును కలుసుకోవటాన్ని త్రోసిపుచ్చుతున్నారు. ఏదైనా ఒక వస్తువుపై మరో వస్తువు పూర్తిగా ప్రాబల్యం వహించినప్పుడు మొదటి వస్తువు తన గుణాన్ని క్రమక్రమంగా కోల్పోతుంది. దాన్నే అరబ్బీలో జలాలత్గా పేర్కొంటారు. అంటే కనుమరుగు అనటం. దాన్నే అరబ్బీలో జలాలత్గా పేర్కొంటారు అంటే కనుమరుగు అవటం అన్నమాట. జలల్నా ఫిల్ అర్జి అంటే మట్టిలో కలిసి మేము మా ఉనికిని కోల్పోయిన పిదప అని అర్థం వస్తుంది. ఆయత్ నంబర్ 11. ఓ ప్రవక్త, వారికి చెప్పు, మీపై నియమించబడి ఉన్న మృత్యుదూత మీ ప్రాణాలను వశపరుచుకుంటాడు. ఆ తర్వాత మీరంతా మీ ప్రభువు వైపునకు మరలించబడతారు. అది మృత్యుదూత డ్యూటీ. మీ మరణ గడియ ఆసన్నమైనప్పుడు ఒక్క క్షణం కూడా తాత్సారం చేయకుండా ఆ దూత మీ ఆత్మను స్వాధీనం చేసుకుంటాడు. ఆయత్ నంబర్ 12. అపరాధులు తమ ప్రభువు సమక్షంలో తలలు వంచుకొని ఉండటాన్ని నువ్వు చూస్తే ఎంత బాగుంటుంది. వారిలా అంటారు, మా ప్రభూ, మేమంతా చూసుకున్నాము, అంతా విన్నాము. ఇక మమ్మల్ని తిరిగి పంపించు. ఇక నుంచి మేము సత్కార్యాలు చేస్తాము. మాకిక పూర్తి నమ్మకం కలిగింది. అంటే తాము చేసిన పాప కార్యాలకు, తిరస్కార వైఖరికి, బహు దైవారాధనకు సిగ్గుతో కుమిలిపోతూ తలలు వంచుకొని నిలబడి ఉంటారు. ఒకప్పుడు మేము త్రోసిపుచ్చే విషయాన్ని ఇప్పుడు కళ్ళారా చూశాము. ఒకప్పుడు పరిహసించిన దానిని గురించి ఇప్పుడు మా చెవులతో విన్నాము. నీ హెచ్చరికలోని వాస్తవికత మాకు బోధపడింది. ప్రవక్తల సందేశం సత్యమని తెలుసుకున్నామని అంటారు. కానీ ఆనాడు వారు గ్రహించిన సత్యం వారికే విధంగానూ పనికిరాదు. కానీ ఏం లాభం, వారి గడువు తీరిపోయింది. ఇప్పుడు వారి కొరకు మిగిలిందల్లా పరాభవంతో కూడిన శిక్షే. దాన్ని వారు చవిచూడక తప్పదు. ఆయత్ నంబర్ 13. మేము గనక తలుచుకుంటే ప్రతి ఒక్కరికి సన్మార్గం ప్రసాదించి ఉండేవాళ్ళం. అయితే నేను నరకాన్ని జిన్నులతోనూ మనుషులతోనూ తప్పకుండా నింపుతాను అన్న నా మాట నిజమైంది. అంటే ప్రాపంచిక జీవితంలో వారికి మా మార్గం చూపించి ఉండేవాళ్ళం. కానీ బలవంతంగా జనులను దారికి తేవటం మా విధానం కాదు. బలవంతంగా మనుషుల మెడలు వంచి దారికి తెస్తే వారికి పెట్టిన పరీక్షకు అర్థమే ఉండదు. అంటే మానవుల్లోని 2 వర్గాలలో ఒక వర్గం జనుల చేత నరకాన్ని నింపుతానన్న నా వాగ్దానం అక్షర సత్యం అయింది. ఆయత్ నంబర్ 14. ఇక మీరు మీకు చెందిన ఈనాటి సమావేశాన్ని విస్మరించినందుకు శిక్ష రుచిని చూడండి. మేము కూడా మిమ్మల్ని విస్మరించాము. ఇక మీరు చేసుకున్న చేష్టలకు పర్యవసానంగా శాశ్వతమైన శిక్ష రుచి చూడండి. మీరు ప్రాపంచిక జీవితంలో నన్ను విస్మరించారు కాబట్టి ఇప్పుడు నేను మిమ్మల్ని విస్మరిస్తున్నాను. వాస్తవానికి అల్లాహ్కు మరుపు ఉండదు. కానీ వారిని శిక్షించే ఉద్దేశంతో ఆయన వారిని కావాలని ఉపేక్షిస్తాడు. ఆయత్ నంబర్ 15. మా ఆయతులు బోధించబడినప్పుడు సజ్దాలో పడిపోయేవారు. తమ ప్రభువును స్తుతిస్తూ ఆయన పవిత్రతను కొనియాడేవారు. గర్వపడని వారు మాత్రమే మా సూక్తులను నమ్ముతారు. దైవవచనాలు విన్నంతనే భక్తి పారవస్యంతో భయంతో వారు దైవానికి ప్రణమిల్లుతారు, సజ్దాలో పడిపోతారు.
ఏ ఏ విషయాలు అల్లాహ్ ఔన్నత్యానికి శోభించవో వాటి నుంచి తెగత్రెంపులు చేసుకుంటారు. ఆయన ప్రసాదించిన అపార అనుగ్రహాలకు గాను కృతజ్ఞతలు చెల్లిస్తారు. ఆయన ప్రసాదించిన అతి పెద్ద వరం సన్మార్గం. అందుకుగాను వారు దైవ సమక్షంలో సాష్టాంగ ప్రణామం చేసి ఆయన పవిత్రతను కొనియాడతారు. సుబానల్లాహి వబిహమ్దిహి లేదా సుబాన రబ్బియల్ ఆలా వబిహమ్దిహి లాంటి వచనాలను సజ్దాలో తరచూ పలుకుతూ ఉంటారు. అంటే దైవ విధేయతా మార్గాన్ని అవలంబిస్తారు. వారి మాటల్లో చేతల్లో అహంకారం లేశమైనా ఉండదు. అంటే దైవ విధేయతా మార్గాన్ని అవలంబిస్తారు. వారి మాటల్లో చేతల్లో అహంకారం లేశమైనా ఉండదు. పైగా అణకువ, వినయ వినమ్రతలు ఉట్టిపడుతూ ఉంటాయి. అజ్ఞానుల మాదిరిగా, అవిశ్వాసుల మాదిరిగా వారు బడాయిని చాటుకోరు. ఎందుకంటే దైవారాధన పట్ల గర్వహంకారం ప్రదర్శించటం నరకానికి ద్వారం తెరవటం వంటిదే. నా ఆరాధన పట్ల గర్వహంకారం ప్రదర్శించేవారు అతి త్వరలోనే పరాభవం పాలై నరకంలో ప్రవేశిస్తారని తెలుసుకోండి. మోమిన్ 60. అందువల్ల విశ్వసించిన వారి పరిస్థితి దీనికి భిన్నంగా ఉంటుంది. వారు దైవ సమక్షంలో ఎల్లప్పుడూ తమ దీనావస్థను, అసక్తతను, వినమ్రతను వ్యక్తపరుస్తూ ఉంటారు. అంటే మా ఆయతులు సత్యమైనవని ధృవీకరిస్తారు. వాటి ద్వారా పూర్తిగా ప్రయోజనం పొందుతారు. ఆయత్ నంబర్ 16. వారి ప్రక్కలు వారి పడకల నుంచి వేరుగా ఉంటాయి. వారు తమ ప్రభువును భయంతోనూ ఆశతోనూ ప్రార్థిస్తారు. మేము వారికి ప్రసాదించిన దాని నుండి ఖర్చు పెడతారు. అంటే రాత్రిపూట తీయటి నిద్రను వదిలి కొంతసేపు స్వచ్ఛంద ఆరాధనలు, తహజుద్ నమాజ్ చేస్తారు. క్షమాపణ కొరకు అల్లాహ్ను వేడుకుంటూ ఉంటారు. దైవానికి తమ శ్రద్ధాభక్తుల నివాళిని ఘటిస్తారు. అంటే దైవ కారుణ్యంపై, ఆయన కృపపై ఆశలు పెట్టుకుంటారు. అలాగే దైవాగ్రహం పట్ల, ఆయన వేసే ప్రశ్నల పట్ల భీతిల్లుతూ ఉంటారు. ఈ భయభక్తులే గనక లేకుండా పోతే ఆరాధనల్లో అసక్తత, అణుకువ ఉండవు. అదేవిధంగా భక్తులలో దైవ కారుణ్యం పట్ల ఆశాభావం కూడా మెండుగా ఉండాలి. లేకపోతే వారు నిరాశ నిస్పృహలకు లోనైపోతారు. నిరాశ మార్గవిహీనత వైపుకు, తిరస్కారం వైపుకు తీసుకుపోతుంది. ఈ ఖర్చులో విధిగా చెల్లించవలసిన దానాల, జకాత్తో పాటు స్వచ్ఛంద దాన ధర్మాలు కూడా చేరి ఉన్నాయి. విశ్వాసులు ఈ 2 రకాల దానాలు కూడా ఇస్తారు. ఆయత్ నంబర్ 17. వారు చేసిన కర్మలకు ప్రతిఫలంగా వారి కళ్లకు చలువనిచ్చే ఎలాంటి సామగ్రిని మేము దాచిపెట్టామో దాని గురించి ఏ ప్రాణికి తెలియదు. దీన్ని బట్టి అవగతమయ్యేదేమిటంటే దైవ కారుణ్యానికి పాత్రులు కాగలటానికి సదాచరణ చేయటం అనివార్యం. విశ్వాసుల కొరకు అల్లాహ్ దాచిపెట్టిన అనుగ్రహాల గురించి అల్లాహ్కు తప్ప వేరెవరికీ తెలీదు. అవి విశ్వాసుల కొరకు కన్నుల పండుగగా ఉంటాయి. ఈ దైవానుగ్రహాల గురించి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు సల్లం హదీస్ కుదీస్లో ఈ దైవానుగ్రహాల గురించి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు సల్లం హదీస కుద్సీలో ఇలా వివరించారు. అల్లాహ్ సెలవిచ్చాడు, నేను సజ్జనులైన నా దాసుల కోసం ఏ కన్ను కానని, ఏ చెవి వినని, ఏ మనిషి ఊహించనైనా లేని వస్తువులను సిద్ధం చేసి ఉంచాను. ఆయత్ నంబర్ 18. ఏమిటి? విశ్వసించిన వ్యక్తిని అవిధేయునితో సరిపోల్చటం తగునా? వారిద్దరూ ఎన్నటికీ సమానులు కాజాలరు. అల్లాహ్ దృష్టిలో విశ్వాసి, అవిశ్వాసి ఎట్టి పరిస్థితుల్లోనూ సమానులు కాలేరు. వారిద్దరి మధ్య అసాధారణమైన వ్యత్యాసం ఉంది. విశ్వాసులు దేవుని అతిథులుగా ఉంటారు. వారన్ని విధాల గౌరవ మర్యాదలకు అర్హులవుతారు. మరోవైపు అవిశ్వాసులు సంకెళ్లలో బంధించబడి ఉంటారు, నరకాగ్నిలో మాడుతూ ఉంటారు. ఈ విషయం ఇతర చోట్ల కూడా వివరించబడింది. ఉదాహరణకు అల్ జాసియా సూరా 21, సాద్ సూరా 28, హష్ర్ సూరా 20. ఆయత్ నంబర్ 19. ఎవరు విశ్వసించి సత్కార్యాలు కూడా చేశారో వారు చేసుకున్న కర్మలకు బదులుగా వారికి శాశ్వతమైన స్వర్గనివాసం ఆతిథ్యంగా లభిస్తోంది. ఆయత్ నంబర్ 20. మరెవరు అవిధేయతకు ఒడిగట్టారో వారి నివాస స్థలం నరకం అవుతుంది. దాని నుంచి బయటపడేందుకు వారు ప్రయత్నించినప్పుడల్లా అందులోనికే నెట్టివేయబడతారు. మీరు తిరస్కరిస్తూ ఉండిన అగ్ని శిక్షను చవిచూడండి అని వారితో అనబడుతుంది. నరకయాతనకు తట్టుకోలేక వారు దాని నుంచి బయటపడేందుకు పదే పదే ప్రయత్నిస్తారు. కానీ వారలా ప్రయత్నించిన ప్రతిసారి నరకదూతలు వారిని లోపలికి తోస్తూ ఉంటారు. ఇవి నరకదూతల పలుకులు, లేదా అల్లాహ్ తరపునే ఈ విధంగా అనబడవచ్చు.
మొత్తానికి ఈ మాటలు ఎవరు పలికినా అవి దైవ ధిక్కారుల పాలిట అత్యంత అవమానకరమైనవి. ఆయత్ నంబర్ 21. ఆ పెద్ద శిక్షకు ముందు మేము వారికి సమీపంలోని కొన్ని చిన్నపాటి శిక్షల రుచి తప్పకుండా చూపిస్తూ ఉంటాము. ఆ విధంగానైనా వారి దారికి వస్తారని. చిన్నపాటి శిక్షలు అజాబున్ అద్నా అంటే ప్రాపంచిక జీవితంలో ఎదురయ్యే కష్టాలు, ఆపదలు, రోగాలు మొదలైనవి. బద్రు యుద్ధంలో అవిశ్వాసులకు ఎదురైన ఘోర పరాజయం లేదా మక్కాలో సంభవించిన కరువు కాటకాల నేపథ్యంలో ఈ విధంగా అనబడిందని కొంతమంది వ్యాఖ్యాతలు అభిప్రాయపడ్డారు. అయితే ఇక్కడ ప్రస్తావించబడిన ఆపదలన్నీ ఇందులోకి వస్తాయని ఇమాం షౌకాని భావిస్తున్నారు. పరలోకంలో విధించబడే పెద్ద శిక్షకు ముందు హెచ్చరికగా ఈ చిన్న చిన్న శిక్షలను వారిపై పంపటంలోని ముఖ్యోద్దేశం ఇక్కడ సూచించబడింది. వారు పాపాలను పరిత్యజించి షిర్కును మానుకొని కుఫ్రును వదులుకొని రుజుమార్గం వైపుకి వస్తారేమోనని. కుఫ్రును వదులుకొని రుజుమార్గంపైకి వస్తారేమోనని. ఆయత్ నంబర్ 22. తన ప్రభువు ఆయతుల ఆధారంగా బోధపరిచినప్పటికీ వాటి నుండి ముఖం త్రిప్పుకుపోయిన వానికంటే దుర్మార్గుడెవడుంటాడు? మేము కూడా అలాంటి పాపాత్మలకు తప్పకుండా ప్రతీకారం చేస్తాము. విశ్వాసం, విధేయత వైపుకు పిలుపు ఇచ్చే దివ్య వచనాలను విన్న తర్వాత కూడా వాటిని లక్ష్య పెట్టకుండా తిరిగి వెళ్ళిపోయేవాడు అందరికన్నా పరమ దుర్మార్గుడు. ఆయత్ నంబర్ 23. నిశ్చయంగా మేము మూసాకు గ్రంథం వసగి ఉన్నాము కాబట్టి అతన్ని కలుసుకునే విషయంలో నువ్వు ఏమాత్రం సంశయంలో పడకూడదు. మేము దానిని ఇజ్రాయెల్ సంతతి వారి కోసం మార్గదర్శక సాధనంగా చేశాము. మేరాజ్ యాత్ర సందర్భంగా హజరత్ మూసా అలైహిస్సలాంను మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు సల్లం కలిసిన విషయం ఇందులో సూచించబడిందని అనబడుతుంది. ఈ సందర్భంగానే నమాజుల సంఖ్యను తగ్గించుకోమని మూసా అలైహిస్సలాం మూసా అలైహిస్సలాం అంతమ దైవ ప్రవక్త సల్లల్లాహు సల్లంకు సలహా ఇచ్చారు. దానిని అంటే తౌరాత్ గ్రంథాన్ని అని భావించాలి. ఒకవేళ అతన్ని అని అనువదించుకుంటే హజరత్ మూసా అలైహిస్సలాం అని అనుకోవలసి ఉంటుంది. దానిని అంటే తౌరాత్ గ్రంథాన్ని అని భావించాలి. ఒకవేళ అతన్ని అని అనువదించుకుంటే హజరత్ మూసా అలైహిస్సలాం అని అనుకోవలసి ఉంటుంది. ఆయత్ నంబర్ 24. మరి వారు సహన స్థైర్యాలను కనబరిచినప్పుడు మా ఆదేశానుసారం జనులకు మార్గదర్శకత్వం వహించే నాయకులను మేము వారిలో చేశాము. వారు మా ఆయతులపై దృఢ విశ్వాసం కలిగి ఉండేవారు. ఈ ఆయతులో సహన స్థైర్యాల మహత్యం గురించి చెప్పబడింది. సహన స్థైర్యాలంటే అసలు అర్థం దైవాజ్ఞల్ని పాటించటంలో, దైవ ప్రవక్తలను నమ్మి వారిని అనుసరించటంలో ఎదురయ్యే కష్టాలను ఉత్తమ రీతిలో సహించటం, ప్రతికూల పవనాలకు ఎదురీదటం. వారు సహనం వహించి దైవ వచనాలను దృఢంగా విశ్వసించినందున తాను వారికి ధార్మిక నేతృత్వాన్ని ప్రసాదించానని అల్లాహ్ అంటున్నాడు. కానీ ఆ తరువాత వారు దైవ ధర్మంలో మార్పులు చేర్పులు చేసి మనోవాంఛలను అనుసరించగానే వారి నుంచి నాయకత్వ హోదాను లాక్కున్నాడు. అటు పిమ్మట వారి హృదయాలలో కాఠిన్యం వచ్చేసింది. సదాచరణ క్షీణించింది. ఫలితంగా వారి విశ్వాసం గాడి తప్పింది. ఆయత్ నంబర్ 25. వారు పరస్పరం విభేదించుకుంటున్న విషయాలపై ప్రళయ దినాన నీ ప్రభువు వారి మధ్య తప్పకుండా తీర్పు చేస్తాడు. గ్రంథం కల ప్రజల మధ్య ఎన్నో విభేదాలుండేవి. వాటికి తోడు విశ్వాసులకు, అవిశ్వాసులకు మధ్య గల అభిప్రాయ భేదాలు కూడా ఇందులోకి వస్తాయి. ఏక దైవారాధకులకు, మిథ్యావాదులకు మధ్య గల భేదాభిప్రాయాలు కూడా ఈ సందర్భంగా చర్చకు వస్తాయి. వాస్తవమేమిటంటే లోకంలోని ప్రతి వర్గం తన అభిమతమే సత్యమైనదని వాదిస్తుంది. తన సిద్ధాంతంపైనే అది స్థిరంగా ఉంటుంది. అందువల్ల ఈ విభేదాలపై తీర్పు దినాన అల్లాహే తీర్పు చేస్తాడు. అంటే సత్యవాదులను స్వర్గంలో చేర్చి అసత్యవాదులను నరకాగ్నికి ఆహుతి చేస్తాడు. ఆయత్ నంబర్ 26. ఏమిటి, మేము వారికి పూర్వం ఎన్నో సమాజాలను తుదముట్టించిన సంగతి కూడా వారికి సన్మార్గం చూపలేదా? మరి చూడబోతే వాళ్ళు నివసించిన స్థలాలలోకి వారు వస్తూ పోతూనే ఉన్నారు. నిశ్చయంగా ఇందులో గొప్ప సూచనలున్నాయి. అయినప్పటికీ వారు వినరా? ధిక్కార వైఖరి మూలంగా వెనుకటి మానవ సమాజాలు ఎన్నో నామరూపాలు లేకుండా తుడిచిపెట్టబడ్డాయి.
ధిక్కార వైఖరి మూలంగా వెనుకటి మానవ సమాజాలు ఎన్నో నామరూపాలు లేకుండా తుడిచిపెట్టబడ్డాయి. కాకపోతే వాళ్ళ నివాస స్థలాలు, పాడుబడిన ఇళ్ళు ఉన్నాయి. అవి వీళ్ళ ఆధీనంలోనే ఉన్నాయి. ఇదంతా వీళ్ళు గమనించటం లేదా మక్కాకు కట్ ఇదంతా వీళ్ళు గమనించటం లేదా? మక్కాకు చెందిన సత్య తిరస్కారులకు హెచ్చరికగా ఈ మాటలు అనబడ్డాయి. ఒకవేళ మీరు గనక సత్య ధర్మాన్ని విశ్వసించకపోతే మీకు అదే గతి పడుతుందని వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఆయత్ నంబర్ 27. ఏమిటి వీళ్ళు గమనించటం లేదా? మేము నీళ్లను బంజరు భూమి వైపు ప్రవహింపజేస్తూ తీసుకుపోతున్నాము. మరి దాని ద్వారా పంటలను వెలికి తీస్తున్నాము. వాటిని వారి పశువులు తింటున్నాయి. స్వయంగా వారు కూడా తింటున్నారు. అయినా వాళ్ళు దృష్టిని సారించరా? నీళ్లు అంటే వర్షపు నీరు, నదీ నదాల, కాలువల నీరు అన్నమాట. ఈ నీటిని దేవుడు బంజరు భూముల వైపుకు ప్రవహింపజేసి పంటలు పండిస్తున్నాడు. కట్ ఈ నీటిని దేవుడు బంజరు భూముల వైపుకు ప్రవహింపజేసి పంటలు పండిస్తాడు. వాటిని మనుషులు తినటంతో పాటు పశువులు కూడా మేస్తాయి. బంజరు భూమి అంటే అది ప్రత్యేకంగా ఏదో ఒక ప్రాంతానికి చెందినది కాదు, అన్ని ప్రాంతాలకు వర్తిస్తుంది. ఆయత్ నంబర్ 28. ఇంతకీ ఈ తీర్పు ఎప్పుడు జరుగుతుంది? మీరు సత్యవంతులే అయితే చెప్పండి అని వారంటున్నారు. ఇక్కడ తీర్పు ఫత్హు అంటే భావం మక్కా అవిశ్వాసులు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను డిమాండ్ చేసిన దైవ శిక్ష. వారు ఇలా డిమాండ్ చేసేవారు: ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, నీకు నీ దేవుని తోడ్పాటు ఎప్పుడు అందుతుంది? నిన్ను ప్రవక్తగా నమ్మిన వారంతా భయపడి దాక్కుంటున్నారు. నువ్వేమో దైవ సహాయం రానున్నదని అంటున్నావు. ఆయత్ నంబర్ 29. ఓ ప్రవక్త, వారికి చెప్పు, తీర్పు జరిగే దినాన విశ్వసించటం అవిశ్వాసులకు ఏ విధంగానూ ఉపకరించదు. వారికి గడువు కూడా ఇవ్వబడదు. ఈ ఆయతులో తీర్పు అంటే పరలోకంలో జరిగే తీర్పు అని భావం. అక్కడ ఎవరైనా తాము విశ్వసించాము అని ప్రకటిస్తే వారి విశ్వాసం స్వీకారయోగ్యం అవదు. వారికి గడువు కూడా ఇవ్వబడదు. కొంతమంది ఈ ఆయతులోని తీర్పును మక్కా విజయంగా తలపోశారు. కానీ ఇది సరైంది కాదు.